వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ 7 రోజులకే బతుకమ్మ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని కొత్తపల్లి మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడి మహిళలు తమ పుట్టింటితో పాటు మెట్టినింటిలో కూడా బతుకమ్మను ఆడతామని తెలిపారు. ఈ ఆనవాయితీ ఆసిఫ్ నగర్లో తరతరాలుగా కొనసాగుతూ వస్తుందన్నారు. దసరా పండుగను యథావిధిగా ప్రతి ప్రాంతాలలో ఎలా జరుపుకుంటారో ఇక్కడి ప్రజలు కూడా అలానే జరుపుకుంటామని తెలిపారు. మహిళలు, యువతలు బతుకమ్మ ఆట పాటలతో సాంప్రదాయ నృత్యాలు చేశారు. అందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. మన దేశంలో ఎక్కడైనా కూడా పూలను భగవంతునికి పెట్టి పూజిస్తాం, కానీ తెలంగాణలో మాత్రం పూలనే ఒక పద్ధతిగా పేర్చి బతుకమ్మ అని మనం పూజిస్తాం. అదే మన తెలంగాణ ఒక ప్రత్యేక పండుగ ఈ బతుకమ్మ పండుగ. అదేవిధంగా మా బౌపేట గ్రామానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ సద్దుల బతుకమ్మ 7 రోజుల్లో జరుపుకుంటాం. ఎందుకంటే పూర్వకాలంలో రాజు తన కూతుళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్క ఊరికి ఇచ్చినప్పుడు వాళ్ళ పుట్టింట్లో కూడా పండుగ జరుపుకోవాలి, అదేవిధంగా అత్తింట్లో కూడా పండుగ జరుపుకునే విధంగా అప్పుడు ఆ విధంగా ఏర్పాటు చేశారని మా పెద్దలందరూ చెప్పారు. ఇది మాకు కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే బౌపేట గ్రామానికి చెందిన ఆడపడుచులు కానీ కోడళ్ళు కానీ ఇక్కడ జరుపుకుంటూ మళ్ళీ వాళ్ళ పుట్టింట్లో మెట్టింట్లో కూడా జరుపుకునే విధంగా ఈ అమెరికా ఏర్పడడం కూడా మా అందరికీ చాలా సంతోషదాయకం. అందరికీ బతుకమ్మ పండుగ, అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అక్క చెల్లెలందరికీ ఈరోజు బౌపేట గ్రామంలో 7 రోజులకు జరుగుతుంది. మాకు ఇట్లా జరగడం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ జరుపుకోగలుగుతాం, అమ్మ వాళ్ళ ఇంటికి పోయి అక్కడ జరుపుకోగలుగుతాం. అట్లనే ఆడబిడ్డలకు కూడా ఇక్కడ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది, అత్త వాళ్ళ ఇంటికాడ. మాకు 2 సార్లు ఛాన్స్ ఉంటుంది. కాకపోతే వర్షం ఒకటి ఇబ్బందికరంగా ఉంది, కానీ ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఈ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. ముందుగా ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బౌపేట గ్రామంలో 7 రోజులు బాగా జరుపుకుంటాము. ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి మంచిగా జరుపుకుంటాం. ఈ వర్షం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే.